యజమాని ఏదైనా కానీ పెద్దలు ఊరికే చెప్పరు కదా, పెద్దల మాట చద్ది మూట పెరుగన్నం అన్నమాట. నా దృష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ భగవంతుని మీద నమ్మకాన్ని ఎక్కువ ఏర్పరచుకో. నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో. నీ ఇష్టదైవమైనటువంటి భగవంతుడు ఎవరైనా సరే కానీ పర్వాలేదు, నమ్మకంగా నువ్వు పూజించుకుంటే చాలు. వీలుంటే చక్కగా సచ్చరిత్ర పారాయణం చేసుకో. సచ్చరిత్ర పారాయణం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకో. వీటన్నింటిలో కూడా నీకు వీలుంటే కనుక సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పాలు బెల్లంతో కలిపిన పాయసాన్ని కూడా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుని ప్రతి శుక్రవారం రోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజ అనేది చేసి, ఈరోజు శుక్రవారం కదా, చక్కగా ఇంటికి ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకుని దిష్టి తీసుకుని చక్కగా అమ్మకి పాయసం చేసి పెట్టు. నీ జీవితంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక్కసారిగా ముందుకు కదిలి వెళ్ళిపోతున్నట్టుగా నువ్వు తప్పకుండా నీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. గుర్తుంచుకో బిడ్డ. ఇవన్నీ కూడా కేవలం నిన్ను ఎక్కడైతే ఆపేస్తూ ఉన్నాయో ఆ దుష్ట శక్తులు వాటి నుండి నువ్వు బయటపడడానికి నీతో ఉన్నటువంటి అపోహ, నిరాశ అన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడానికి నేను ఈరోజు నీకు ఈ సందేశంలో నీ ముందుకు వచ్చాను. నువ్వైనా సరే నీకు మంచి మాట చెప్పడానికి అయితే వచ్చాను. అన్నీ కూడా నీకు వచ్చింది అంటే ఒక్కొక్కసారి చాలామంది అనుకుంటూ ఉంటారు, నిజంగా ఇవన్నీ బాబానే చెప్తూ ఉన్నారా, అసలు బాబా ఇవన్నీ మాకు చెప్పడం వల్ల మాకు ఎలాంటి సందేహము లేదు, కానీ మాకు ఏ విధమైనటువంటి ఆశలు నెరవేరడం లేదని అపోహ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎప్పటికీ కూడా మీరు అపోహ చెందకవద్దండి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను మీకోసమే ఎన్ని రకాలైనటువంటి సందేశాలను మీరు మనసు పెట్టి వింటే మీకు అర్థమవుతుంది. షిరిడీ నుండి రావడానికి మీకు పడలేదని చెప్పి మీరు షిరిడీ రాలేదని చెప్పి సంబంధించినటువంటి శుభవార్త మీరు వినే తీరుతారు. ఖచ్చితంగా మీరు వింటారు. మీరు బాధపడవలసిన పర్లేదు. మీ కుటుంబంలో మీ అందరూ కూడా ప్రయాణమై షిరిడీకి నువ్వు వస్తావు. నువ్వు తప్పకుండా చేరుకోబోతున్నావు. నీకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా, నీకు కావాల్సిన డబ్బులు అన్నీ కూడా ఏర్పాటవుతున్నాయి. నీకు తెలియకుండానే అనుకోకుండానే నువ్వు షిరిడీ ప్రయాణం తప్పకుండా కుటుంబానికి వస్తుంది. తద్వారా నీ ద్వారకామాయి మెట్లెక్కి తర్వాత నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కావచ్చు, అలాగే ధైర్యం అంటే నీ మనసులో ధైర్యం లేదని చెప్పి బాధపడుతున్నావు కదా, ధైర్యాన్ని కావచ్చు, ఇలా నువ్వు ఏదైతే బాబాని అడిగావో అన్నీ కూడా రెట్టింపుగా నీకు ఇస్తాను. చూడమ్మా, ముందుకు బాబాకు నువ్వు నా కోరికలు విన్నవించుకో. నువ్వు అడిగావు కూడా, ఆ కోరికను కూడా నువ్వు తప్పకుండా అంటే నీకు ఆ కోరిక తీరేటటువంటి యోగం కూడా కలిసిస్తాను. అది ఏ కోరికైనా కావచ్చు, ఉద్దేశం కావచ్చు, లేదంటే నీ కోసం, నీ బంధం కోసమైనా కానీ, నీ కోసమైనా కానీ, అది ఏది ఎవరి కోసమైనా నువ్వు కోరిన కోరిక ఉంటే అంటే నీ కోసం వచ్చిన కోరిక నేను నుంచి శుభవార్త అప్పగించే ఇస్తాను. ఆ